పాఠశాలకు మా పిల్లల్ని పంపాలా వద్దా? ఒకవేళ 11 మండలాలకు గాను 500 పైనే దాదాపుగా స్కూళ్ళకి ప్రహరీ గోడలు లేక చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఈ ప్రహరీ లేక పడుతున్నటువంటి ఇబ్బందులు ఆల్రెడీ అతిథి గజపతి రాజు గారు చెప్పారండి. అదే సమస్య మేము కూడా పడుతూనే ఉన్నాం. అయితే ఈ ప్రహరీయే కాకుండా పక్కన పెడితే అసలు స్కూల్ లేనే పరిస్థితులు దాదాపుగా మా నియోజకవర్గంలో 80 గ్రామాలకు గాను అసలు పాఠశాలలు లేనటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఈ పాఠశాలలు లేవని పక్కన పెడితే శిథిలావస్థలో ఉన్నాయి 105 పాఠశాలలో. మొత్తం ఉన్నటువంటి పాఠశాల పెచ్చులుగా పిల్లల మీదే పడిపోయి ఏ క్షణం ఏమవుతుందో అని తల్లిదండ్రులు భయపడుతూ పాఠశాలకు మా పిల్లల్ని పంపాలా వద్దా, ఒకవేళ పాఠశాలకు వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో, మాతో పాటే మా బిడ్డలు కూడా ఈ వ్యవసాయమో కూలి పని చేసుకొని బ్రతుకుతారని చాలామంది తల్లిదండ్రులు స్కూళ్ళకు పంపకుండా పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టుకునేటువంటి పరిస్థితులు ఈ స్కూళ్ళు పాడవడం వల్ల జరుగుతున్నాయి అధ్యక్ష. స్వయంగా మేము చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. ప్రధానంగా గిరిజన ప్రాంతంలో చదువుకున్న వారే తక్కువగా ఉంటారు అధ్యక్ష. అలాంటిది ఈ పరిస్థితులు చూసి పిల్లల్ని పాఠశాలకు పంపడానికి ఆ యొక్క ఎవరైతే చదువుకొని తల్లిదండ్రులు ఉన్నారో వారు పంపడానికి కూడా ఆసక్తికరంగా చూపించట్లేదు అధ్యక్ష. ఇక గత ప్రభుత్వంలో చూస్తే వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో ఉన్నటువంటి పాఠశాలను కాస్త కూల్చేసి ఆ పిల్లల పాఠాలకు చెప్పుకోవడానికి కానీ లేకపోతే విద్యను బోధించడానికి కానీ అభ్యసించడానికి కానీ లేనటువంటి పరిస్థితులు అధ్యక్ష. అయితే చాలా గ్రామాల్లో కూడా ఈ పాఠశాల లేకపోవడం వల్ల గ్రామస్తులే డబ్బులు వసూలు చేసుకొని తాటిమట్టలతో తాటాకు పాకలు గాను షెడ్లు గాను వేసుకొని ఆ చెట్ల కింద పుట్టల కింద పాఠాలను చెప్తున్నటువంటి పరిస్థితులు అధ్యక్ష. కొందరైతే మానవతా దృక్పథంతో ఈ ఉపాధ్యాయులే వాళ్ళ డబ్బులను కొంచెం ఖర్చు పెట్టి రేకుల షెడ్లు వేసి పిల్లలకు పాఠాలు బోధిస్తున్నటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఇంత దారుణంగా మా నియోజకవర్గంలో ఉన్నాయి అధ్యక్ష. అందుకని మేము ఈ ఏదైతే నాడు నేడులో ఏవైతే అక్రమాలు జరిగాయో వాటిపై విజిలెన్స్ ఎంక్వైరీ ఏమని గతంలో సంబంధిత అధికారులకు మేము నివేదిక ఇచ్చినప్పటికీ ఇంకా ఎటువంటి ఎంక్వైరీ జరగట్లేదు అధ్యక్ష. కనుక ఈ వైసీపీ నాయకులు ఏదైతే ఉన్నారో ఈ నాణ్యతా లోపంతో సగం కట్టి వదిలేసినటువంటి నాడు నేడు స్కూల్స్లు జరిగినటువంటి కోట్ల రూపాయల అక్రమాలకు వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మా గిరిజన బిడ్డలు స్కూల్కి వెళ్ళాలనే ఆసక్తిని అదేవిధంగా వారి యొక్క జీవితాల్లో విద్య అనే వెలుగును నింపి మంచి వాతావరణంలో విద్యను బోధించి అభ్యసించే అవకాశాలు కల్పించాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళు ఈ ప్రహరీ నిర్మాణానికి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవో తెలియజేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. బండారు శ్రావణశ్రీ కుమారి. గత ప్రభుత్వంలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడి వారి జీవితాలను నాశనం చేసింది అధ్యక్ష. నాడు నేడు కార్యక్రమం అని చెప్పి స్కూల్స్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి ఏ పనులు కూడా